హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురిసినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను గత వారం రోజులుగా పలు భాగాల్లో మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, తిరుపతి భాగాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు నేరుగా మనకి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా విస్తరించాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది. దాదాపుగా మధ్యాంధ్ర నుంచి దక్షిణ కోస్తా వరకు కూడా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 4 రోజుల్లో. ఇకపోతే మనకి ఫిబ్రవరి చివరి నాటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు రానున్నటువంటి వారం రోజుల తరువాత. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ తెలంగాణ భాగాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.